అండి నమస్తే ఈ రోజు వీడియోలో క్యాబేజీ కంది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము। ముందైతే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు అలాగే 3 టీ స్పూన్ల వరకు కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిలు లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు। అలాగే 7-8 ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కందిపప్పుని లో ఫ్లేమ్ లోనే 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి। ఆ తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకొని క్యాబేజీని లో ఫ్లేమ్ లో 4-5 నిమిషాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తో సహా యాడ్ చేసుకొని సాల్ట్ ని కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। మనం రోటి పచ్చడి ఎలా అయితే నూరుతామో అలా నూరుకోవాలి। మీకు రోల్ ఉంటే కనుక రోట్లోనే నూరుకోండి, నేను లేదు కనుక మిక్సీ పట్టాను। నెక్స్ట్ ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు అన్ని వేసి కరివేపాకు కూడా వేసుకొని చివర్లో కొంచెం పసుపుని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో రుచిగా ఉంటే క్యాబేజీ కంది పచ్చడి రెడీ అయిపోయింది। దీన్ని రైస్లో కానీ టిఫిన్స్లో కానీ ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు। రెసిపీ నచ్చితే లైక్ చేయండి।